అందరికీ నమస్కారం. నా పేరు జోయా. ఈరోజు నేను నెవర్ గివ్ అప్ అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. నెవర్ గివ్ అప్ అంటే ఏంటి? నెవర్ గివ్ అప్ అంటే చివరి వరకు శక్తి వంచన లేకుండా శ్రమించటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, దాంట్లో 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నెంబర్ 1 ఏమో ఫాస్ట్గా వెళ్తున్నారు, నెంబర్ 2 కొంచెం స్లో, నెంబర్ 3 ఇంకా స్లో. ఇప్పుడు నెంబర్ 3 ఇంకా నేను స్లోగానే వెళ్తానని అక్కడ ఆగిపోతే తను విజయాన్ని సాధించలేడు. అలా కాకుండా తన మైండ్ని మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తే తను స్లోగా నెంబర్ 2కి ప్యారలల్ అవుతారు. ఇంకా ఫాస్ట్గా వెళ్తే నెంబర్ 1కి ప్యారలల్ అవుతాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే తనే విన్నర్ అయిపోతారు. అలా మనం ఫెయిల్ అయిపోతాం అని ఉండకుండా మనం మైండ్ని మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలా అని ఒకవేళ అవ్వకపోతే ఫెయిల్ అయిపోయినా ఇంకా బాధపడిపోయి ఏడ్చేసి అలా అవ్వకూడదు. అలాగనే సక్సెస్ అయినా ఆనందపడిపోయి హ్యాపీ అయిపోయి ఉండకూడదు. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఒకేలాగా ఉండాలి. దీన్నే స్థితప్రజ్ఞత, స్టేబుల్నెస్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక గొప్ప ఉమెన్ లైఫ్ హిస్టరీ చెప్పబోతున్నాను. ఆమె ఒక మంచి వాలీబాల్ ప్లేయర్. ఆమె ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని దొంగలు డబ్బులు దోచుకోవడానికి వచ్చారనమాట. అప్పుడు ఆమె వాళ్ళతో ఫైట్ చేసి పోరాడారు. ఆ దొంగల్లో ఒక 2 దొంగలు ఆమెని ట్రైన్ నుండి బయటికి తోసేస్తే ఆమె కాలు ఒకటి ట్రాక్ మీద పడిపోయింది. ట్రాక్ మీద పడిపోతే ఇంకా రాత్రి 1 గంట ట్రైన్లు వెళ్తూ ఉంటాయి కదా, ఆ కాలు మీద నుండి కూడా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా ఆ స్థితిలో టైం 1 గంట, మొత్తం నిర్మానుష్యమైన ప్రదేశం. ఎవరైనా అసలు బ్రతికుంటారా? నేను చచ్చిపోతాను అనే టెన్షన్లోనే చచ్చిపోతారు. అలా కాకుండా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఆ నొప్పితో రాత్రి మొత్తం పోరాడింది. పొద్దున్న 5 గంటలకి 5 గంటలు 6 గంటల మధ్యలో కొంతమంది వచ్చి ఆమెను విలేజ్లో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే ఆమె కాలుని తీసేయాలన్నారు. తీసేయమంటే ఆమె తీసేయమంది. అప్పుడు అంత కాలు తీసే అంత స్ట్రాంగ్ ఎనిస్థీషియా మా దగ్గర లేదు, మరి ఏం చేయమంటారు అని ఆమెను అడిగితే, పర్లేదు, రాత్రి మొత్తం అంత నొప్పితోనే నేను పోరాడాను, ఈ నొప్పి నాకేం పెద్ద లెక్క కాదు అని తీసేయమన్నారు. అంటే ఆమె ఎంత గొప్ప, అసలు ఆ మైండ్ని ఎంత మంచిగా మోటివేట్ చేసుకుంటుందో చూడండి. సరే, కాలు తీశారు. నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అరుణిమా సింహ ఏమో టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కి టీసీతో గొడవ పెట్టుకొని తనకి తానే ట్రైన్ నుండి దూకేసింది అని నోట్ వేశారు. అది చూడగానే అరుణిమా సింహకి ఏంటి అసలు ఇది జరగలేదు కదా, వీళ్ళు ఇలా ఎందుకు వేశారు అని అనుకుని, నేను అసలు ప్రపంచానికి నేనేంటో చూపించాలి అని అనుకుని 1 మంత్ హాస్పిటల్లో ఉండాల్సింది 10 డేసే ఉండి ఒక ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్ ఏంటంటే పర్వతాలు ఎక్కుతారు కదా, అక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తారనమాట. అక్కడ వెళ్ళి వాళ్ళతో నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పింది. మౌంట్ ఎవరెస్ట్ అంటే ఏంటి? ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతం. మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలని చెప్తే అక్కడ వాళ్ళు, మీరు మీ పట్టుదలని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఎక్కుతారు కన్ఫామ్గా, కాకపోతే ఇంకా 10 డేసే కదా, మీరు అంతా అయిన తర్వాత రండి, మీ కాళ్ళు మొత్తం మంచిగా అయిన తర్వాత అప్పుడు రండి అంటే, ఆమె అలాగే చేసి ట్రైనింగ్ తీసుకుని మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేస్తుంది. ఎక్కిన తర్వాత వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి ఆమెని, ఇంకా మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేశారు కదా, ఇంకా మీకు అక్కడితో ఆగిపోతారా అని అడిగితే, కాదు, మౌంట్ ఎవరెస్ట్ లాంటి పర్వతాలు ప్రపంచంలో 7 ఉన్నాయి, ఇంకా నేను ఆ 7 పర్వతాలు కూడా ఎక్కేసిన తర్వాత ఆగిపోతాను అని చెప్పారు. అంటే ఆమె మైండ్ ఎంత స్ట్రాంగ్గా పవర్ఫుల్గా మోటివేట్ చేసుకుంటున్నారో అక్కడ మనం తెలుసుకోవచ్చు. అయిన తర్వాత ఆమె ఒక బుక్ని రాశారు, ది రీబర్త్ ఆన్ మౌంటైన్, పర్వత శిఖరంపై పునర్జన్మ అనే బుక్ రాశారు. ఆ బుక్లో ఆమె ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని బాధలు పడింది,
అవన్నీ ఆ బుక్లో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇది ఆమె లైఫ్ స్టోరీ బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనం చేయలేము అంటే అక్కడే ఉండిపోతాం. చెయ్యాలి, మనం మోటివేట్ చేసుకోవాలి మన బ్రెయిన్ని, మనం చేస్తామని ముందుకు వెళ్తే మనం సక్సెస్ని సాధిస్తాం. సో నా అంశం మీ అందరికీ అర్థమైందని కోరుకుంటానని ముగిస్తున్నాను. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड